డబ్బు గురించి నాకే సమస్య లేదు, అంతా అమ్మ కోసమేగా. మీరేమీ అనుకోవద్దు. 2 లక్షలు కట్టేశాను. దాంట్లో మనకెంత ఉంటుంది సార్? వాట్? మా అమ్మ సర్జరీ కోసం నేను 2 లక్షలు కట్టాననుకోండి, అందులో నాకేంటి ప్రాఫిట్ అంటున్నాను. హ! ఇలా చూడు, మీ అమ్మకు ఆపరేషన్ చేసి బయటకు తీయబోయే రాయి ఏ గ్రానైటో మార్బులో కాదు. అదంతా నాకు తెలుసు కానీ పర్వాలేదు. ఇదిగో నుంచున్నాడే వీడు, కార్నసీ ఆపరేషన్, అదే అస్వతిలో కార్నసీ. ఏంటి? అదే కార్నసీడు మూలశంక. ఆ ఆపరేషన్ చేసినప్పుడు బిల్లులో 20% నా చేతిలో పెట్టారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇలా చూడు, ఇక్కడ అటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏవీ లేవు. వద్దు, అడ్జస్ట్మెంట్ చేసే హాస్పిటల్ ఉంటుందిగా, అక్కడికే తీసుకెళ్తా. అలాంటి అవసరం ఏం లేదనే కదా అంటున్నారు. మా అమ్మని కాస్త డిశ్చార్జ్ చేస్తారా సార్? ఎంతకీ నువ్వేమంటావు? ఒరే, బుద్ధి లేని సమస్య ఇక్కడికి తీసుకురావద్దని చెప్పేనా? అయ్యో సార్, వీడు నోరు తెరిస్తే నాగార్జున సాగర్ డ్యామ్ తెరిచినట్టే సార్. మొత్తం పాకిపోతుంది. ఒక చిన్న రాయిని తీయలేక పేషెంట్ ని వెనక్కి పంపిస్తే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఓరి భగవంతుడా, ఈ హాస్పిటల్ పరిస్థితి ఏమవుతుంది? ఈశ్వరా, నువ్వు రారా. రేయ్, ఎంతసేపు నుంచి నడిపించుకెళ్తావరా? దాన్ని అక్కడైనా పారు చేయొచ్చుగా. ఉదయాన్నే నాకు ఒకడు పని పెట్టాడు, దీనికి స్టాండ్ కూడా లేదు. ఏం చేయను? పోయింది. ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో. లుక్ మిస్టర్, పేషెంట్ని మీరు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తే అది మా హాస్పిటల్ రిప్యుటేషన్ ని పాడు చేస్తుందని మాత్రం కాదు. ఇలాంటి కేసు ఇదే మొదటిసారి, అందుకని మాట్లాడడానికి ఏమీ లేదు. 20% తగ్గించి మిగతా అమౌంట్ కట్టేయండి చాలు. 20%? అది పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళినా దొరుకుతుంది, ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది? మినిమం 25%. మీకు కుదరలేదనుకుంటే డిశ్చార్జ్ చేసేయండి. సార్, నేను డిశ్చార్జ్ చేసేస్తాను సార్. ఇతంతో ఎలా ఉంటున్నారు సార్? వెయిట్, మీరు ఒక పని చేయండి. ఆ 2 లక్షల్లో 25% చొప్పున 50,000 తగ్గించుకుని 1.5 లక్ష కట్టేయండి. హే, అలా అనకండి. అదేంటి? అలా చెప్పకండి సార్. ఇదిగో కట్టాల్సిన డబ్బు 2 లక్షల క్యాష్ ఉంచండి. నా కమిషన్ అందులోంచి మీరు ఇవ్వండి. పని అయ్యాక ఇవ్వండి. ఇప్పుడు అదేగా జరిగేది. నా విషయంలో ఫస్ట్ కమిషన్, అదేగా నా పాలసీ. ఓకే, ఇదిగో. ఇప్పుడే దీన్ని కమిషన్ అంటారు. మీరు చెప్పినట్టు 2కు బదులు 1.5 కడితే అది వట్టి డిస్కౌంటే కదా సార్. ఇచ్చిన డబ్బుల్ని బార్గెన్ చేసి తీసుకున్న డబ్బుల్ని సంచిలో పెట్టుకునే సుఖం ఉంది చూసారు, అది నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది సార్. అది మాటల్లో చెప్పలేమనుకోండి. ఎందుకు మీరు ఇంత దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు డాక్టర్. మందుల కంపెనీ వాళ్ళు కమిషన్ ఇవ్వకపోతే మీరు వాళ్ళని అడిగి తీసుకుంటారు కదా. కారు, ఫ్రిడ్జ్, టీవీ, యూరోపియన్ టూర్, అంతెందుకు యూరోపియన్ క్లాసెట్ కూడా కమిషన్ తీసుకుంటున్నారు. నేనేమో అంతకు దిగజారలేదు కదా. సరే అయితే అన్ని బాగా జరగాలని కోరుకుంటున్నా.